జనవరి 19 నుంచి మొదలయ్యే ఈ గుప్త నవరాత్రి ఇది సాధారణ పండుగ కాదు. ఇది మా శక్తిని లోపలే మేల్కొలిపే రహస్యమైన 9 రాత్రుల మహాయాత్ర. రండి, నేను మీకు ఈ కథను వక్తగా చెబుతాను. శక్తి కథ, సాధన కథ, విజయం కథ. జనవరి 19 ఈ రోజు నుంచి మొదలవుతుంది మాఘ గుప్త నవరాత్రి. సాధారణ నవరాత్రిలా బయట పెద్ద శబ్దాలు, పండుగల హడావిడి ఉండదు. ఎందుకంటే ఇది గుప్త నవరాత్రి. గుప్త అంటే ఏమిటి తెలుసా? రహస్యం, దాచిపెట్టినది, కాపాడబడినది. ఈ 9 రాత్రులు దేవి బయటకు రావడానిక్ కాదు, మనలోకి దిగిరావడానికి. ఇది నినాదాలతో జరిపే పూజ కాదు, నిశ్శబ్దంలో దహించే సాధన. గుప్త నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు? ఇది జరుపుకునే కారణం ఒకటే, మా శక్తిని లోపల మేల్కొలిపి, భయాన్ని చీల్చి, అహంకారాన్ని కూల్చి, మన జీవితాన్ని శక్తిమయం చెయ్యడం. ఇది ప్రత్యేకంగా ఎంతో ప్రాముఖ్యం పొందింది ఎందుకంటే సాధకులు, భక్తులు, లోతైన ఉపాసకులు ఈ 9 రోజులు జపం, దీపం, నియమం, తపస్సుతో దేవిని ఆహ్వానిస్తారు. గుప్త నవరాత్రి సంవత్సరంలో 2 సార్లు. శాస్త్రాలు చెబుతాయి, గుప్త నవరాత్రి 2 సార్లు వస్తుంది. మాఘ గుప్త నవరాత్రి జనవరి, ఫిబ్రవరి. ఆషాఢ గుప్త నవరాత్రి జూన్, జులై. ఇవు ప్రకృతి మారే సమయాలు. అందుకే ఆ కాలంలో అంతర్ముఖ శక్తులు బలంగా ఉంటాయి. సాధన చేసినవారికి అది దేవి అనుగ్రహాన్ని దగ్గరగా తెస్తుంది. ఈ 9 రాత్రుల రహస్య ప్రయాణం. ఈ 9 రాత్రులు అనేది మనలో ఉన్న 3 శక్తులపై యుద్ధం. తమస్, అలసట, భయం, అజ్ఞానం. రజస్, కోపం, ఆతృత, కోరిక, అహంకారం. సత్వం, శాంతి, స్పష్టత, జ్ఞానం. ఈ నవరాత్రులు అనేది తమస్ను తొలగించడం, రజస్ను నియంత్రించడం, సత్వాన్ని వెలిగించడం. ఇది దేవిని పిలవడం కాదు, మనలోని అంధకారాన్ని తుంచేయడం. ఇప్పుడు అసలు దేవి కథలు. గుప్త నవరాత్రి లోతు. ఈ 9 రాత్రుల్లో భక్తులు చదివేది దేవి మహాత్యం లేదా దుర్గా సప్తసతి. అందులో దేవి తన శక్తి ఎలా చూపిందో 3 ఘట్టాల్లో చెబుతుంది. 1. మధు కైటభుల కథ. నిద్రలో ఉన్న రక్షకుణ్ణి మేల్కొలిపింది దేవి. విశ్వమంతా నిశ్శబ్దం. విష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. అప్పుడు పుట్టారు 2 అసురులు, మధు, కైటభ. వాళ్లు సృష్టినే కుదిపేశారు. బ్రహ్మదేవుడు భయంతో అమ్మను ప్రార్థించాడు, అమ్మా, నువ్వే యోగనిద్ర, రక్షకుణ్ణి మేల్కొలుపు. అప్పుడు దేవి తన శక్తిని వెనక్కి తీసుకుంది. విష్ణువు మేల్కొన్నాడు. అసురలతో యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు. అర్థమేమిటంటే మనలో నిద్రపోతున్న చైతన్యాన్ని మేల్కొలిపేది అమ్మ. మహిషాసురుడు. రూపం మార్చే అహంకారాన్ని చీల్చింది దేవి. మహిషాసురుడు భలే బలం, భలే అహంకారం. దేవతలనే ఓడించాడు, స్వర్గాన్ని ఆక్రమించాడు. అప్పుడు దేవతల శక్తులన్నీ ఒక్కటయ్యాయి. ఆ శక్తి ఒక మహారూపం తీసుకుంది. దుర్గాదేవిగా అవతరించింది. సింహంపై ఎక్కి, ఆయుధాలను ధరించి రోజుల తరబడి యుద్ధం. చివరికి మహిషాసురుణ్ణి సంహరించింది. అర్థం, మహిషాసురుడు బయట అసురుడు మాత్రమే కాదు, మనలోని రూపం మార్చే అహం. కొన్నిసార్లు గర్వంగా, కొన్నిసార్లు అమాయకంగా, కాని చివరికి బంధించేది అదే. అమ్మ ఆ అహాన్ని పీల్చిపారేస్తుంది. శుంభ, నిశుంభులు. కబళించే బుద్ధి, నియంత్రించే దురాశకి అంతం. శుంభ, నిశుంభులు ప్రపంచాన్ని మాత్రమే కాదు, దేవినే స్వాధీనం చేసుకోవాలని చూశారు. అప్పుడు దేవి తన భయంకర శక్తిరూపాలను ప్రదర్శించింది. చండిక, కాళీ వంటి రూపాలు అసుర సైన్యాలను తుడిచిపెట్టాయి. ఆ అహంకారాన్ని పాతాళానికి తోశాయి. అర్థం, కబళించడం, నియంత్రించడం, అధికారం కోసం దురాశ. ఇవే మనలోని అసుర శక్తులు. అమ్మ వాటిని నాశనం చేస్తుంది. గుప్తా ఎందుకు? మహారహస్యం ఇదే. ఇప్పుడసలు ప్రశ్న, ఇది ఎందుకు గుప్త నవరాత్రి? ఎందుకంటే ఇది ప్రదర్శన కోసం కాదు, ఇది సాధన కోసం. కొందరు ఈ కాలంలో మహావిద్యా ఉపాసన వంటి లోతైన మార్గాల్లోకి వెళ్తారు. కాని అవన్నీ సాంప్రదాయంగా గురువు మార్గదర్శకత్వంలోనే చెయ్యాలి. అందుకే పెద్దలు చెబుతారు, భక్తి బహిరంగం, సాధన అంతర్ముఖం. 9 రాత్రుల సాధన ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో భక్తులు దీపం వెలిగిస్తారు, శక్తి స్తోత్రాలు చదువుతారు,
జపం చేస్తారు, సాత్విక నియమాలు పాటిస్తారు, మాటలను తగ్గిస్తారు, మనస్సును శుద్ధి చేస్తారు. ఇది కేవలం పూజ కాదు, మనస్సును మలిచే యుద్ధం. చివరి సందేశం, కథ ముగింపు. 9 రాత్రుల తర్వాత ఒక నిజమైన భక్తుడి లోపలని ఏదో మారుతుంది. భయం తగ్గుతుంది, అహం కరుగుతుంది, మనస్సు స్పష్టంగా మారుతుంది, విశ్వాసం బలంగా మారుతుంది. అప్పుడు భక్తుడు అర్థం చేసుకుంటాడు, నవరాత్రి అంటే దేవి ప్రపంచానికి రావడం మాత్రమే కాదు, దేవి నా లోపల లేచేది. అందుకే ఇది గుప్త నవరాత్రి. దేవి దాగిలేదు, మార్పు దాగి ఉంటుంది, నిశ్శబ్దంగా, లోతుగా, శక్తిమయంగా. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.